లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ 1, 2 మరియు 3 కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ 4 వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు 15 ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది. లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా 5 గుంటాస్ ల్యాండ్ అవుట్ రేట్ లో బుక్ చేసుకున్న వారికి 1,50,000 రూపాయల డిస్కౌంట్ తో పాటు 2 గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు. పూర్తి వివరాలకు సంప్రదించండి. మ్యామ్, ఇప్పుడు రేపు అక్టోబర్లో గురువు వక్రిస్తున్నాడు కదా, సో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది? అసలు గురుడు వక్రించడం అంటే ఏంటో చెప్పండి. ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఎండ్ అయింది, ఎలా ఉండబోతుంది, పరిహారాలు ఏం చేసుకోవాలో వివరించండి. తప్పక. ఎందుకంటే వక్రగతి అనేది ఎవ్రీ ఇయర్ మనకి వస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే గురు వక్రగతి, ఎందుకంటే గురు ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ అనమాట. గురు చలన్ చూపు ఉంటే అన్నీ వస్తాయి, అన్ని కళలు వస్తాయి, ఇంక్లూడింగ్ స్పిరిచువాలిటీ అనమాట. అంటే ఏంటంటే మనకి మత గురువులు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం గురు స్ట్రాంగ్గా ఉంటే. కానీ వక్రగతి అయినప్పుడు ఏంటంటే కొన్ని రిట్రోగ్రేషన్ అని కూడా అంటారు, కొన్ని ఇబ్బందులు అనేవి పెడుతూ ఉంటాడనమాట. ఏ ప్లానెట్ అయినా అంతే. మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ గురువే మనకి. అలా మనం చూసామంటే ఎక్కడ జరుగుతోంది ఈ వక్రగతి అనేది ఫస్ట్ చూద్దాము. మనకి వృషభ రాశిలో జరుగుతోంది. అలాగే గురువు ఎప్పుడు వక్రిస్తున్నాడు? అక్టోబర్ 9th, అది ఫిబ్రవరి 4th, 2025 వరకు ఉంది. అంటే 3.5 months అనుకుందాం కాసేపు. సో వక్రగతి అయినప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి అంటే ఏంటంటే అందరికీ ఒకేలా ఉండదు కదా. సో అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా కొన్ని రాసులకు చాలా బాగుంటుంది, కొన్ని రాసుల వారికి అంత బాగుంటుంది, అన్ని మిశ్రమమై అని చెప్పుకోవాలి. ఫస్ట్ వక్రగతి అంటే ఏంటో చూద్దాము. అసలు జనరల్గా చూసామంటే రిట్రోగ్రేషన్ కానీ వెనక్కి తిరిగి చూడడం కానీ అనేది రిలేటివ్. ఎలా రిలేటివ్ టు ఎర్త్ అనమాట. అంటే ఏంటి ఆ యాంగిల్ అంటే ఏంటి, జూపిటర్ అలాగే వెళ్తూ ఉన్నాడు, బట్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ప్లానెట్. అంటే మన ఎర్త్ నుంచి చూసినట్టు ప్లానెట్ నేను ఎర్త్ నుంచి చూసినప్పుడు ఆయన ఏంటంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే రెండు మోషన్లోనే ఉన్నాయి. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ప్లాట్ఫామ్లో 2 ట్రైన్లు ఆగున్నాయి అనుకుందాం. ఒక ట్రైన్ కదులుతోంది, ఇంకో ట్రైన్ అలాగే ఆగిపోయింది. అప్పుడు ఏమవుతుంది? ఆగిపోయిన ట్రైన్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది? వెనక్కి వెళ్తున్నట్టు ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఇదే వక్రగతి అనమాట. రిలేటెడ్ టు ద మోషన్ ఆఫ్ ద అదర్ ప్లానెటరీ పొజిషన్స్. అంటే కొన్ని ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి, సో ఈయన కొంచెం స్లో అయినప్పుడు వక్రమైనట్టు అనిపిస్తుంది అనమాట. సో జనరల్గా వీటికి పరిహారం చేసుకోవాలి, గురువుకి పరిహారం చేసుకోవాలి అంటే తప్పక గురు కాళ్ళు పట్టుకోవాలి. అది థర్స్డే తప్పక. ఏంటంటే మనకి ఏ గురువు అయినా పూజించడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా మనం గురు జపం చేసుకోవడం కానీ, అలాగే ఏంటంటే గురువుకి దానం చేయడం కానీ చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది జనరల్గా మనం చెప్తూనే ఉంటాము. ఇదేంటంటే మనకి వృషభ రాశిలో జరుగుతోంది కనుక ఆ రాశికి అధిపతి ఏమో మనకి శుక్రుడు. సో శుక్రుడు ఇంట్లో జరుగుతోంది కనుక అంత బాగుండదు కొన్ని రాశి వాళ్ళకి. ఎందుకు అంటే ఇద్దరు ఎనిమికల్, అంటే ఏంటంటే కొంచెం ఎనిమిటీ ఉన్నది. ఏంటంటే ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, ఎనిమిటీస్ ఉంటాయి గ్రహాలకి అనమాట. సో ఈయనేమో ఏంటంటే దేవగురు, ఆయనేమో అసురగురు, వీనస్ శుక్రుడు. సో అందుకోసం ఏంటంటే కొంత సంఘర్షణ అనేది కొన్ని రాసులకి అంటే ఏంటంటే క్లియర్గా ఉండదు, పాత్ అనేది చెప్పడం అనేది జరుగుతోంది. ఏమేమి రాశి వాళ్ళకి బాగుంటుంది అనేది ఫస్ట్ మాట్లాడుకుందాము. మనకి వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది, అలాగే మిథునం వాళ్ళకి బాగుంటుంది, అలాగే కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది, కన్యా రాశి వాళ్ళకి టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుంది, అలాగే మనం మకర రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, అలాగే వృశ్చిక రాశి చాలామంది భయపడుతూ ఉంటారు, వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వక్రగతి చాలా సపోర్ట్ ఇస్తుంది అని చెప్పాలి. అదొకటి కాకుండా మనకి వేరే కూడా మనకి తెలిసిన ఒక విషయం, శని కూడా వక్రగతిలో ఉన్నారు ఇప్పుడు. అలాగే ఇప్పుడు కుజుడు కూడా వక్రగతికి వస్తున్నారనమాట. సో ఇవన్నీ చూసుకోకుండా మనం సింగిల్ ప్లానెట్ అంటే ఏంటంటే గురువు గురించే మనం మాట్లాడుకుంటున్నాం కనుక, తప్పక మనం ఒక్క ప్లానెట్ గురించే మాట్లాడుకుంటున్నాం కనుక అన్ని రాసుల
రాసుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఉంటాయి, మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి మిగతా ప్లానెటరీ పొజిషన్స్ బట్టి అని చెప్పడం జరుగుతోందన్నమాట. మనం ఇప్పుడు మాట్లాడేది కూడా సింగిల్గా జూపిటర్ తో పాటు ఇప్పుడు సరే వేరే గ్రహాలు కలిసినప్పుడు కానీ, లేకపోతే జూపిటర్ వక్రగతి, గురువు వక్రగతి ఎలా ఉంటుంది ద్వాదశ రాశులకి అనేది మాట్లాడబోతున్నాం. జనరల్ పరిహారాలు ఏంటంటే నిత్యం చేయొచ్చు, వాళ్ళు ఈరోజే చేయాలి రేపు చేయకూడదని ఏం లేదు. గురువుని తలుచుకోవడం, రోజు తలుచుకోవడం మంచిదే కదా. సో గురువారమే చేయాలని లేదు, మనం చెప్పేది ఏంటంటే జనరల్గా చెప్పాము. అలాగే ఏంటంటే మన గోవు కూడా ఏంటంటే చాలామందికి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తప్పక ఏంటంటే గోవుకి ఎవ్రీ థర్స్డే వెళ్ళి ఏదో ఒకటి ఆహారం పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. ఎస్పెషలీ బెల్లంతో కానీ, లేకపోతే ఏంటంటే మన చేత్తో ఉండే శనగపప్పు అలాంటివి పెట్టడం, శనగపిండితో చేసే వస్తువులు ఉంటాయి కదా స్వీట్లు, అలాంటిది పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. ఇవన్నీ పాటిస్తే ఏంటంటే టు అ సర్టన్ ఎక్స్టెంట్, ఎందుకంటే ఇప్పుడు రిట్రోగ్రేషన్ అన్న, ఇప్పుడు వక్రగతి అన్న, ఈ రెండిటికి ఏంటంటే కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ మనకి ఏంటంటే బ్యాలెన్స్ అవుతాయి కనుక ఇలాగ చేయమని మనం చెప్తూ ఉన్నాం అనమాట. చేసే వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి, చేయకపోతే మనం ఏం చేయలేము. సో మనం చెప్పడం వరకే మనం చెప్తున్నాం అనమాట. సో మనం అన్ని రాసుల వరుసగా మనం మాట్లాడదాం. మ్యామ్, ఇప్పుడు రేపు అక్టోబర్లో గురువు వక్రిస్తున్నాడు కదా, సో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉండబోతుంది, అసలు గురుడు వక్రించడం అంటే ఏంటో చెప్పండి. ఎప్పటి నుంచి స్టార్ట్ అయ్యి ఎప్పటి వరకు ఎండ్ అయింది, ఎలా ఉండబోతుంది, పరిహారాలు ఏం చేసుకోవాలో వివరించి. తప్పక, ఎందుకంటే వక్రగతి అనేది ఎవ్రీ ఇయర్ మనకి వస్తూ ఉంటుంది. బట్ ఇప్పుడు ఏంటంటే గురు వక్రగతి, ఎందుకంటే గురు ఇస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ప్లానెట్స్ అనమాట. గురు చలన్ చూపు ఉంటే అన్నీ వస్తాయి, అన్ని కళలు వస్తాయి, ఇంక్లూడింగ్ స్పిరిచువాలిటీ అనమాట. అంటే ఏంటంటే మనకి మత గురువులు కూడా మనం చెప్పుకుంటూ ఉంటాం గురు స్ట్రాంగ్గా ఉంటే. కానీ వక్రగతి అయినప్పుడు ఏంటంటే కొన్ని రిట్రోగ్రేషన్ అని కూడా అంటారు, కొన్ని ఇబ్బందులు అనేవి పెడుతూ ఉంటాడనమాట. ఏ ప్లానెట్ అయినా అంతే, మోస్ట్ ఇంపార్టెంట్ బెనిఫిట్ గురువే మనకి. అలా మనం చూసామంటే ఎక్కడ జరుగుతోంది ఈ వక్రగతి అనేది ఫస్ట్ చూద్దాము. మనకి వృషభ రాశిలో జరుగుతోంది. అలాగే గురువు ఎప్పుడు వక్రిస్తున్నాడు, అక్టోబర్ 9th, అది ఫిబ్రవరి 4th 2025 వరకు ఉంది. అంటే 3.5 months అనుకుందాం కాసేపు. సో వక్రగతి అయినప్పుడు ద్వాదశ రాశుల వాళ్ళకి అంటే ఏంటంటే అందరికీ ఒకేలా ఉండదు కదా. సో అలాగే ద్వాదశ రాశుల వారికి కూడా కొన్ని రాశులకు చాలా బాగుంటుంది, కొన్ని రాశుల వారికి అంత బాగుంటుంది, అన్ని మిశ్రమమే అని చెప్పుకోవాలి. ఫస్ట్ వక్రగతి అంటే ఏంటో చూద్దాము. అసలు జనరల్గా చూసామంటే రిట్రోగ్రేషన్ కానీ వెనక్కి తిరిగి చూడడం కానీ అనేది రిలేటివ్. ఎలా రిలేటివ్ టు ఎర్త్ అనమాట. అంటే ఏంటి ఆ యాంగిల్ అంటే ఏంటి, జూపిటర్ అలాగే వెళ్తూ ఉన్నాడు, బట్ విత్ రెస్పెక్ట్ టు అనదర్ ప్లానెట్. అంటే మన ఎర్త్ నుంచి చూసినట్టు ప్లానెట్ నేను ఎర్త్ నుంచి చూసినప్పుడు ఆయన ఏంటంటే వెనక్కి తిరిగి చూస్తున్నట్టు అనిపిస్తుంది, ఎందుకంటే రెండు మోషన్లోనే ఉన్నాయి. సో సింపుల్ ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే మనం ప్లాట్ఫామ్లో 2 ట్రైన్లు ఉన్నాయి, ఆగున్నాయి అనుకుందాం. ఒక ట్రైన్ కదులుతోంది, ఇంకో ట్రైన్ అలాగే ఆగిపోయింది. అప్పుడు ఏమవుతుంది, ఆగిపోయిన ట్రైన్లో ఉన్న వాళ్ళకి ఎలా ఉంటుంది, వెనక్కి వెళ్తున్నట్టు ఉంటుంది. సింపుల్గా చెప్పాలి అంటే ఇదే వక్రగతి అనమాట, రిలేటెడ్ టు ద మోషన్ ఆఫ్ ద అదర్ ప్లానెటరీ పొజిషన్స్. అంటే కొన్ని ఫాస్ట్గా మూవ్ అవుతున్నాయి, సో ఈయన కొంచెం స్లో అయినప్పుడు వక్రమైనట్టు అనిపిస్తుంది అనమాట. సో జనరల్గా వీటికి పరిహారం చేసుకోవాలి, గురువుకి పరిహారం చేసుకోవాలి అంటే తప్పక గురు కాళ్ళు పట్టుకోవాలి. అది థర్స్డే తప్పక ఏంటంటే మనకి ఏ గురువు అయినా పూజించడం అనేది వెరీ ఇంపార్టెంట్. అదొకటి కాకుండా మనం గురు జపం చేసుకోవడం కానీ, అలాగే ఏంటంటే గురువుకి దానం చేయడం వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయడం అనేది జనరల్గా మనం చెప్తూనే ఉంటాము. ఇదేంటంటే మనకి వృషభ రాశిలో జరుగుతోంది కనుక ఆ రాశికి అధిపతి ఏమో మనకి శుక్రుడు. సో శుక్రుడు ఇంట్లో జరుగుతోంది కనుక అంత బాగుండదు కొన్ని రాశి వాళ్ళకి. ఎందుకు అంటే ఇద్దరు ఎనిమికల్, అంటే ఏంటంటే కొంచెం ఎనిమిటీ ఉన్నది, ఏంటంటే ఫ్రెండ్షిప్స్ ఉంటాయి, ఎనిమిటీస్ ఉంటాయి గ్రహాలకి అనమాట. సో ఈయనేమో ఏంటంటే దేవగురు, ఆయనేమో ఆశ్రగురు, వీనస్ శుక్రుడు. సో అందుకోసం ఏంటంటే కొంత సంఘర్షణ అనేది కొన్ని రాశులకి అంటే ఏంటంటే క్లియర్గా ఉండదు, పాత్ అనేది చెప్పడం అనేది జరుగుతోంది. ఏమేమి రాశి వాళ్ళకి బాగుంటుంది అనేది ఫస్ట్ మాట్లాడుకుందాము.
మనకి వృషభ రాశి వాళ్ళకి బాగుంటుంది, అలాగే మిథునం వాళ్ళకి బాగుంటుంది, అలాగే కర్కాటక రాశి వాళ్ళకి చాలా బాగుంటుంది, కన్యా రాశి వాళ్ళకి టు అ సర్టన్ ఎక్స్టెంట్ బాగుంటుంది, అలాగే మనం మకర రాశి వాళ్ళకి చాలా చాలా బాగుంటుంది, అలాగే వృశ్చిక రాశి చాలామంది భయపడుతూ ఉంటారు, వృశ్చిక రాశి వాళ్ళకి బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ వక్రగతి చాలా సపోర్ట్ ఇస్తుంది అని చెప్పాలి. అదొకటి కాకుండా మనకి వేరే కూడా ఐ మీన్ మనకి తెలిసిన ఒక విషయం, శని కూడా వక్రగతిలో ఉన్నారు ఇప్పుడు, అలాగే ఇప్పుడు కుజుడు కూడా వక్రగతికి వస్తున్నారనమాట. సో ఇవన్నీ చూసుకోకుండా మనం సింగిల్ ప్లానెట్ అంటే ఏంటంటే గురువు గురించే మనం మాట్లాడుకుంటున్నాం కనుక, తప్పక మనం ఒక్క ప్లానెట్ గురించే మాట్లాడుకుంటున్నాం కనుక అన్ని రాసుల వాళ్ళకి మిశ్రమ ఫలితాలే ఉంటాయి, మిశ్రమ ఫలితాలే ఘోషిస్తున్నాయి మిగతా ప్లానెటరీ పొజిషన్స్ బట్టి అని చెప్పడం జరుగుతోందన్నమాట. మనం ఇప్పుడు మాట్లాడేది కూడా సింగిల్గా జూపిటర్ తో పాటు ఇప్పుడు సరే వేరే గ్రహాలు కలిసినప్పుడు కానీ, లేకపోతే జూపిటర్ వక్రగతి, గురువు వక్రగతి ఎలా ఉంటుంది ద్వాదశ రాశులకి అనేది మాట్లాడబోతున్నాం. జనరల్ పరిహారాలు ఏంటంటే నిత్యం చేయొచ్చు, వాళ్ళు ఈ రోజే చేయాలి రేపు చేయకూడదని ఏం లేదు. గురువుని తలుచుకోవడం, రోజు తలుచుకోవడం మంచిదే కదా. సో గురువారమే చేయాలని లేదు, మనం చెప్పేది ఏంటంటే జనరల్గా చెప్పాము. అలాగే ఏంటంటే మన గోవు కూడా ఏంటంటే చాలామందికి ఇప్పుడు వృషభ రాశి వాళ్ళు ఉన్నారు, వాళ్ళు తప్పక ఏంటంటే గోవుకి ఎవ్రీ థర్స్డే వెళ్ళి ఏదో ఒకటి ఆహారం పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. ఎస్పెషల్లీ బెల్లంతో కానీ, లేకపోతే ఏంటంటే మన చేత్తో ఉండి శనగపప్పు అలాంటివి పెట్టడం, శనగపిండితో చేసే వస్తువులు ఉంటాయి కదా స్వీట్లు, అలాంటిది పెట్టడం అనేది చాలా మంచిదన్నమాట. ఇవన్నీ పాటిస్తే ఏంటంటే టు అ సర్టన్ ఎక్స్టెంట్, ఎందుకంటే ఇప్పుడు రిట్రోగ్రేషన్ అన్న, ఇప్పుడు వక్రగతి అన్న, ఈ రెండిటికి ఏంటంటే కొన్ని నెగిటివ్ ఎఫెక్ట్స్ అనేవి ఉంటాయి. సో ఆ నెగిటివ్ ఎఫెక్ట్స్ అన్నీ మనకి ఏంటంటే బ్యాలెన్స్ అవుతాయి కనుక ఇలాగ చేయమని మనం చెప్తూ ఉన్నాం అనమాట. చేసే వాళ్ళకి మంచి రిజల్ట్స్ ఉంటాయి, చేయకపోతే మనం ఏం చేయలేము. సో మనం చెప్పడం వరకే మనం చెప్తున్నాం అనమాట. సో మనం అన్ని రాసుల వరుసగా మనం మాట్లాడదాం. కట్. ఇప్పుడు సింహరాశి వారికి ఎలా ఉందో వివరించండి. ఓకే, సింహరాశి వాళ్ళకి మిశ్రమ ఫలితాలే చెప్తున్నాం అనమాట. ఎందుకంటే మనకి గురు సంచారమేమో మనకి 10th హౌస్లో జరుగుతోంది. 10th హౌస్లో జరిగినప్పటికీ 9th హౌస్ని కూడా చూస్తున్నారు. 8th లార్డ్ అయ్యారు ఆయన. సో 8th లార్డ్ ఏంటంటే 5th and 8th లార్డ్ మనకేమో సంచారం జరుగుతోంది. అంటే ఏంటి 9 జరుగుతుంది అన్నమాట, 9, 10 చూస్తున్నారు. సో కెరియర్ పాత్లో కొన్ని అడ్డంగాలు వచ్చే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఏంటంటే డబ్బు వచ్చే ఛాన్సెస్, అంటే డబ్బు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కానీ అది ఖర్చు అయ్యే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. అలాగే ఎవరైనా లోన్స్ తీసుకున్నారు, కొంచెం ఎక్కువ లోన్స్ ఉన్నాయి అన్న వాళ్ళకి కొంత ఇబ్బందులు అనేవి తప్పవు. అంటే టైంకి అందుబాటులోకి రాకపోవచ్చు డబ్బు అనేది. అంటే ఏంటి చేతికి అందింది నోటికి అందింది చేతికి అందలేదో ఏదో చెప్తూ ఉంటారు సామెత, అలాంటి కొన్ని పరిస్థితులు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. అలాగే సడన్ ట్రావెల్ అనేది వీళ్ళకి ఎక్కువ కనిపిస్తోంది. అది హెల్త్ పరంగా అవ్వచ్చు, అలాగే ఏంటంటే పిల్లల పరంగా కూడా అవ్వచ్చు. అదేంటంటే కొంచెం ఇబ్బందికరమైన ఒక సిచ్యువేషన్ అనే చెప్పుకోవాలి. ట్రావెలింగ్లో కూడా కొంచెం శ్రమ అనేది కొంచెం అధికం అనేది కనిపిస్తోంది అనమాట. అలాగే మనం చూసాము అంటే వీళ్ళకి సెకండ్ కేతు కూడా ఉన్నారు. మనం అది కూడా అన్ని గ్రహాల గురించి మాట్లాడుకోవట్లేదు, బట్ స్టిల్ కొత్త సబ్జెక్టుల మీద మక్కువ అనేది చూపిస్తారు. అలాగే కెరియర్లో ఆపర్చునిటీస్ వచ్చినా కొంత కాలక్రమేణా వాళ్ళు తీసుకోలేకపోవచ్చు అనమాట. సో కెరియర్ పాత్లో నేను ఇందాక చెప్పినట్టు కొన్ని అడ్డంగాలు అనేవి తప్పవు. అలాగే వీళ్ళు ఏదైనా గవర్నమెంట్తో లింక్ ఉన్నా కానీ, గవర్నమెంట్ పనులు చేసే వాళ్ళకి కానీ తప్పక బాగుంటుంది, వాళ్ళు పని చేయించుకుంటారు. అలాగే ఏంటంటే ఈ రాశిలో ఉన్న పాలిటీషియన్స్కి కొన్ని మంచి కార్యాలు, అంటే మంచి చేయడం అందాం సరే, ప్రజలకి మంచి చేయడం అనేది, కార్యక్రమాలు చేయడం అనేది స్టార్ట్ అయితే అవుతుందన్నమాట. అలాగే వీళ్ళు మన్నన పొందే ఛాన్సెస్ కూడా ఉన్నాయి. అంటే శ్రమ ఎలా అయినా అధికం, 1కి 2 సార్లు చేస్తే కానీ పనులు అవ్వవు. డబ్బు దగ్గర కూడా ఖర్చు, రాబడి కొంచెం తక్కువ, పోయేది మాత్రం కొంచెం ఎక్కువ ఉందన్నమాట. దాంపత్య జీవితం విషయానికి వచ్చాము అంటే కొంత అనుకూల పరిస్థితి అనేది కనిపిస్తోంది. అలాగే ఏంటంటే వీళ్ళు చేసే పనిలో వీళ్ళకి కూడా కొంచెం
సాటిస్ఫాక్షన్ అనేది తక్కువే ఉంటుంది. ఇంకా చేయాలి అనుకుని కొంచెం ఏంటంటే ప్రెషర్ అనేది, యాంగ్జైటీ అనేది ఎక్కువ అవుతుంది కనుక జాగ్రత్తగా పర్సనల్ డెవలప్మెంట్ మీద ధ్యాస పెట్టడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. అంటే ఏం చేసుకోవాలంటే ఫైనాన్షియల్ ప్లానింగ్, అలాగే ఒక జపం కానీ ఒక పూజ కానీ రెగ్యులర్గా చేస్తూ ఉండాలి. నిత్యం చేసుకుంటూ ఉంటే ఆ పాజిటివిటీ అనేది మనకి తిరిగి వస్తుంది. సో తప్పక వీళ్ళు ఏం చేయొచ్చు అంటే సండే ఆదిత్య హృదయం చదువుకోవడం, అలాగే మనం చూసాము అంటే శివుడికి సండే పూజ చేయడం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట. అంటే దంపతులకి, శివ దంపతులకి చేయడం. అలాగే మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మనకి శక్తికి, ఏ శక్తికైనా చేయొచ్చు. శక్తి రూపం అంటే అమ్మవారి రూపానికి చేసుకుంటే చాలా చాలా మంచిదన్నమాట. ఇవన్నీ చేసినప్పుడు లాంగ్ టర్మ్లో మనం మాట్లాడుకునే 3 monthsకే, సో లాంగ్ టర్మ్లో చాలా బాగుంటుంది అని చెప్పుకోవాలి.